వెల్కమ్ టు టారో లెవెండర్. నేను మీ సుసి. ఈరోజు మీ రీడింగ్ ఎలా ఉందో చూద్దాం. ఫైల్స్ 1 జడ్జ్మెంట్. మీరు ఇప్పుడన్నా బాగుపడాలి, నా సంసారం బాగుండాలని దేవునికి ప్రార్థిస్తున్నారు. మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టము, చాలా కష్టపడుతుంటాడు, ఎదగాలని ఫ్యామిలీ గురించి అని చాలా కష్టపడుతుంటాడు. కష్టపడి చదువుకున్న వ్యక్తి, అందువల్ల ఇప్పుడు మంచి జాబ్ వచ్చింది, కష్టపడుతున్నాడు, మంచి పొజిషన్లో ఇంకా ఉన్నాడు. మీ భయం ఏందని అంటే మా పర్సన్ని ఎవరైనా దగ్గరికి తీసుకుంటారేమో అని ఊరికే భయపడుతుంటారు. ఫస్ట్ మీరు మీ పర్సన్ ఎవరితోనైనా కానీ నవ్వుకుంటూ మాట్లాడుతుంటాడు, మంచి పని చెప్పిన పని చేస్తాడు, నీకు గినక ఇంట్లో హెల్ప్ చేస్తుంటాడు, పిల్లలతో ఆడుకుంటాడు, మంచిగా ఉంటాడు. ఎవరైనా సాయం అని వస్తే సాయం చేస్తాడు. 4 రూపాయలు ఉన్న కాడ 2 రూపాయలు తీసుకుంటాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు, మంచి పేరు ఉన్నాడు. కానీ నువ్వు ఇంట్లోకి రాగానే అనుమానంతో, నీ అనుమానంతో నీ పర్సన్కి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. నీ గినక మనశ్శాంతి గినక కరువు అవుతున్నది. అనుమానం పెట్టుకోకండి, అనుమానం పాత రోగం లాంటిది. ఈ పర్సన్ చాలా మంచోడు, మీ కుటుంబాన్ని నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. మీకు ఎప్పుడు అలాంటి డౌట్ రానియకండి. ఒకసారి అనుమానం వస్తే పోదు మనిషికి, అందుకని దాన్ని దూరంగా నూకేసేయండి. ఎవరైనా చెప్పినా వినకూడదు, ఎందుకంటే మంచి వ్యక్తిని మీ చేతులతోనే ఖరాబ్ చేసుకున్నట్టుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఫైల్స్ 2 ది డెవిల్. మీకు పట్టిన దరిద్రం ఎప్పుడు పోతుందా అని మీరు దేవుణ్ణి వేడుకుంటున్నారు. మీకు పట్టింది దరిద్రం కాదు, మీరే కొని తెచ్చుకున్న దరిద్రం అది. మీకు తెలిసి తెలియక మీరు గోతిలో పడ్డారు. అదేందో ఇప్పుడు తెలిసినాక మీరేమో గోతుల నుంచి బయటికి రాలేకపోతున్నారు. మీకు సంఖ్యను లేచి కుసబెట్టినట్టుంది మీది. అటు పోవి ఇటు రావు. అక్కడ పోతేనేమో ఎందుకు పోయినావా అని అనుమానంతో చంపేటట్టుంది, ఇక్కడ వస్తేనేమో ఎందుకు వచ్చినావా అని ఇక్కడ చంపేటట్టుంది. నీ బతుకు మొత్తానికి బందర్ బస్టాండ్ అయి కూస్తున్నది. ఎవరితో చెప్పుకోలేవు, ఏడవలేవు, చెయ్యలేవు. నీకు నువ్వే అర్ధరాత్రి వండుకొని నిద్ర లేకుండా నీ ఎడమకంట మొత్తం నీరు గారిపోతున్నది. అసలు అది ఎవరికి చెప్పినా కానీ నీ చేతులారా నువ్వే చేసుకున్నావు కదా. చెప్పుడు మాటలు నీ ఇంత దూరం వస్తావా నువ్వు? నీకు బుద్ధి ఉందా? పెళ్ళం పిల్లలను పెట్టుకొని ఏ మంది మనోళ్ళు అవుతారా? నీ వాళ్ళు నీకు కావాలి కానీ, లేకపోతే కారం వేసుకొని తిన్నా కానీ కలిసి ఉండే కుటుంబాన్ని చేతులతో చెడగొట్టుకున్నావు. ఏం మనిషి అయ్యా నువ్వు? మళ్ళీ చూస్తానికేం బయటకేం మంచి మాటలు మాట్లాడుతావు, నీతులు నువ్వు చేసే పని ఇటువంటి పనులు చేస్తావా అని నీవు ఎవరన్నా చెప్పిన మనిషి నీకే నీతులు చెప్తుంటే నువ్వు తట్టుకోలేక నీ గుండె పేలిపోతున్నది అసలు. అవును, మరి నువ్వు బయటికి అట్లా చెప్తావు, చేసేవేమో ఇలాంటి పనులు చేస్తుంటావు. మరి నాకేం ముద్దు పెట్టుకుంటారా ఇట్లా ఎవరన్నా? ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని అసలు ఏం పోగొట్టుకుంటున్నావు ఏందనేది నీకు నువ్వే క్లారిటీ తెచ్చుకో. నీకు ఫస్ట్ నీ క్లారిటీ లేదు, నీకు అనుమానం పాత రోగం చాలా ఉన్నది. అది పోగొట్టుకోవాలంటే నీకు క్లారిటీ రావాలి. అది తెచ్చుకున్నాక నీకు మంచి చెడు గురించి ఆలోచన వస్తుంది. ఫైల్స్ 3 ది సన్. మీ జీవితంలో వెలుగు ఎప్పుడు వస్తుందని దేవుణ్ణి వేడుకుంటున్నావు. అసలు నువ్వు ఎంత కష్టం చేసినా కానీ నా కష్టం ఎక్కడ పోతుంది, ఎవరికి ఎడుతున్నాను, దేనికోసం సంపాదిస్తున్నానని ఇప్పుడు బాధపడుతున్నా. నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించినా కానీ నీ జీవితం మారదు. ఎందుకంటే నీ జీవితం అంతా నువ్వు మందికెట్టుడే సరిపోతున్నది. వీడికి నీ జీవితం సగం పోయింది, ఇంకా మందికెట్టుడే అయిపోతున్నది. నీకు ఇంకా బుద్ధి వస్తలేదు. అసలు ఎందుకు పెడుతున్నానో దేని దానికి ఇంకా అవుపిస్తలేదు. అంత బీరకాయ సంబంధాలు అది అని చెప్పేసి లేని కుటుంబాలన్నీ నీ వాళ్ళని అనుకొని నువ్వే మురిసిపోతున్నావు. అందువల్లనే నీ దగ్గర రూపాయి ఉండలేదు. ఎందుకు నీకు ఆ సంబంధాలు? వాళ్ళందరూ నీకేమైనా నొప్పి వస్తే, రోగం వస్తే నీ పర్సన్ చూసిందా? నువ్వు పెట్టిన వాళ్ళందరూ వచ్చి నీకేమన్నా వచ్చి నువ్వు ఎట్లున్నావా అని చెప్పేసి నీ కాళ్ళు తీరా, చేతిలో తీరా, నీకు ముద్ద బువ్వ పెట్టిరా? నువ్వు ఎప్పుడన్నా ఆలోచించినావా? ఆలోచించు. నీకేమైనా రోగం వచ్చినా నీ పర్సనే చూడాలి, జ్వరం వచ్చినా చూడాలి, నీ కాలు ఇరిగినా, చెయ్యి ఇరిగినా, ఏది ఇరిగినా నీ పర్సనే చూడాలి. అవి నీ కంటికి అవపడవు. నీకు సేవలు చేసిన పర్సన్ ఏమో శత్రువు అనుకుంటున్నావు, నీ కుటుంబాన్నేమో పనికిరాని కుటుంబం అనుకుంటున్నావు, ఇది నాకు వద్దే వద్దనుకుంటున్నావు. నీకున్న సుట్టిర్కాన్ని, నీకున్న బలగాన్ని, ఏ మూలకున్న ముసల్దాన్ని ఇంకా తీసుకొచ్చి ఇది నాది, నా సైన్యం, నా వెనకాల నాకు బలగం ఉన్నదని చెప్పేసి బిర్రవీగుతున్నావు. నువ్వు ఇట్లా ఉంటే నీ దగ్గర పైసా ఉంటుందా? నువ్వు జీవితం వల్ల ఎదుగుతావా? మంది సంసారాలను చూసి మురిసిపోతుంటావు. నీ సంసారం వల్ల ఏమున్నది? 1 రూపాయి లేదు అసలు నువ్వు సంపాదించింది. నీ పర్సన్ పెడితేనే నువ్వు తింటావు. నిజానికి ఇంకా ఇప్పటికీ తింటావు. నువ్వు నీ పర్సన్ పెట్టింది తింటావు, నీ పర్సన్నే భజనం చేసుకుంటావు. వస్తువులు నీ గుణం మార్చుకో, అప్పుడు నీ చేతిలో రూపాయి ఉంటుంది.
నువ్వు కోట్లకు పడిగెత్తుతావు. నీ సంసారం బాగుంటే నీ కాడ రూపాయి ఉంటే నువ్వు నావోలు అనుకుంటా పోనవసరం లేదు. వాళ్ళే నీ గుమ్మం దగ్గరకు వస్తారు. అప్పుడు నీకు మనిషి విలువ తెలుస్తుంది, డబ్బు విలువ తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అయితే ఇది మీకోసమే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.